మీరు టచ్ చేయకండి ప్లీజ్. ఎట్లా ఉంది నాకు నాకు టచ్ చేస్తే ఎట్లా అవుతుంది తెలుసా? మీరు కొంచెం వాడిని కోఆపరేట్ చేస్తే నేను వస్తా. ఎక్కడికి వస్తావు? వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకతను మసాజ్ సెంటర్కి వెళ్ళాడండి. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత అతను ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది, అవన్నీ తన మాటల్లోనే వినండి. అయితే ఆ మసాజ్ సెంటర్ లో తనని ఎవరైతే చేశారో తనని పిలిపించాం, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. బాగా అర్థమవుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ ముస్కరి. వ్యూవర్స్, ఇవాళ రేపు యువకులు చిన్న చిన్న ఆనందాల కోసం అని చెప్పేసి సంబర్కట్ చేస్తుంటే వాళ్ళని ఎట్లా సంబర్కట్ చేస్తారో మీరే చూడరు ఈ వీడియోలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పుడు కాదు, తమ్ముడే చెప్తాడు. హాయ్ బ్రో. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? మాది నెల్లూరు అన్న. నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్లో సీట్ వస్తే చదువుకోనికి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అందులో మెసేజ్ వచ్చింది, స్పాలో ఆఫర్ ఉందని చెప్పేసి చూస్తే ఇంకా వెళ్ళినా అన్న. అక్కడ ఒక ఆమె బాగా పరిచయం అయిందన్న. ఇంకా ఆమె పరిచయం అయ్యేటప్పటికి ఇంకా ఆమెతో కొన్నాళ్ళు రిలేషన్లో అట్టా ఉన్నామన్న. కాకపోతే ఆమె ఏం చేస్తుందంటే ఆమె నా కాడ నుంచి పైసలు తీసుకుందన్న. పైగా నా కాడ నుంచి పైసలు తీసుకొని నాకు ఇవ్వకపోగా మళ్ళీ నన్నే నా ఫొటోస్ వీడియోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పేసి నన్నే బెదిరి బ్లాక్మెయిలింగ్ చేస్తుందన్న. మళ్ళీ నన్నే నా ఫొటోస్ వీడియోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పేసి నన్నే బెదిరి బ్లాక్మెయిలింగ్ చేస్తుందన్న. నాకు మనీ ఇవ్వలేదనుకో, నీ పర్సనల్ ఫొటోస్ అవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తాను అవి అని చెప్పేసి అన్నీ అన్నదన్న. నా లెక్క ఇంకా చాలా మందిని కూడా ఇట్లానే సఫర్ చేసిందన్న ఆమెను. నా లెక్క అంటే ఇట్టా ఆ మసాజ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళందరినీ ట్రాప్ చేసి. నాకు ఎట్లా తెలుసు అంటే వేరే వాళ్ళు చెప్పారన్న. నేనేం చెప్తున్నా, నీకు క్లియర్గా ఉంటే చెప్పు. అట్లా ఒకరి మీద నిబంధన రేపు అయితే అవుతుంది, లేకపోతే అది వేరే విషయం. కానీ నీకు కరెక్ట్ తెలిస్తే చెప్పాలి, కానీ నువ్వేమైనా క్రియేట్ చేస్తున్నావు. అదేం లేదన్న. వేరే వాళ్ళు అన్నారు నాతో నార్మల్గా, ఇట్లా ఆమె మమ్మల్ని కూడా చేస్తుంది ఆమె ఇట్లా అని చెప్పేసి అన్నారు. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది, ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్న కాడ నుంచి. నువ్వేమేమి ఓడగొట్టున్నావు? మీకు ఏమేమి ఇచ్చింది? ఎంత ఇచ్చినావు? నేను ఆమెకి ఒక 10K 15K దాకా క్యాష్ ఇచ్చిన అన్న. నేను దాచుకున్న పైసలన్నీ ఇచ్చిన. ఇంకా ఆమెతో అట్టా కలిసేటప్పటికి ఆమె ఏమోనేమో అట్టా బ్లాక్మెయిల్ చేస్తుంది, పర్సనల్ ఫొటోస్ ఏం చేస్తాను. చదువుకోనికి వచ్చినావా లేకపోతే ఫిజికల్గా కలవడానికి వచ్చినావు? చదువుకోనికి వచ్చినావా లేకపోతే ఫిజికల్గా కలవడానికి, కెమిస్ట్రీ చేయడానికి వచ్చినావు? ఫిజిక్స్లో మార్క్స్ వస్తుంది వాళ్ళు, ఫిజిక్స్లో కలవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఫిజిక్స్లో మార్క్స్ వస్తుంది వాళ్ళు, ఫిజిక్స్లో కలవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కెమిస్ట్రీలో మార్క్స్ వస్తుంది వాళ్ళు, కెమిస్ట్రీ కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నీకు సైన్స్ మొత్తం ఆడదొస్తావు. నీ అయ్యమ్మ ఎందుకు పంపించింది మరి నేను? నీ అయ్యమ్మ ఎందుకు పంపించారు అంటున్నావు? చదువుకోని కన్నా మరి నువ్వేం చేస్తావు? పని ఇదే చదువుతున్నావు. అక్షరాలు చదువుమన్నారు, అమ్మాయిలం కాదు. అక్షరాలు చదువుమన్నారు, అమ్మాయిలం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు తలదించుకోండి కాదు, నీ అయ్యమ్మ తలదించుకోకుండా చేసుకో. ఇప్పుడు ఏమంటుందా మరి? ఇప్పుడు నువ్వు నాకు మనీ ఇవ్వు, ఒక 30K లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుందన్న. 30K ఇవ్వమని. మరి నువ్వేమనుకుంటున్నావు? 30K ఇచ్చేసి మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నావు? అలా ఏం కాదన్న, అది మీ వీడియోలు చూస్తూ ఉంటా అన్న. అందుకని మీరు సోషల్ మీడియాను మంచిగా వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. సోషల్ మీడియా ఉన్నది దీనికోసం కాదు, మీకే కాదు వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నా. సోషల్ మీడియా అనేది 2 రకాలుగా యూజ్ అవుతుంది. మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. మనం మంచి వాడుకుంటే మంచి అవుతుంది, చెడుకు వాడుకుంటే చెడు ఎదురవుతుంది. తమ్ముడు ఇలా ఎందుకు వాడుకుండు, అందుకు వాడుకుండు, అదేమైంది, ఎందుకైంది, సరే వాటెవర్. కానీ సరే ఒకసారి ఫోన్ చేశానికి, ఫోన్ చేసి మరి ఇటు రమ్మను చెప్పు, ఇట్లా అమౌంట్ ఇస్తా అని చెప్పు. 12K ఉందండి. 13K అడిగింది నేను. 30K అడిగింది. 12K ఉందండి, కొంచెం అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నా. రిక్వెస్ట్ ఫుల్ చేసి రమ్మను. హలో సునీ. అదే నా కాడ ఒక 12K ఉన్నాయి, అవి ఇస్తాను, ఫోటోలు డిలీట్ చేసేవా? మీకు మొన్ననే చెప్పినా శివ, నేను నాకు 30K కావాలి, అట్లయితే డిలీట్ చేస్తా, లేకపోతే డిలీట్ చేయను, బయట పెడతా అని చెప్పిన.
డబ్బులు ఇచ్చి నీ వీడియోస్ నీకు పంపిస్తా. నాకు డబ్బులు ఇవ్వు. నువ్వు 12K ఇస్తా 15K ఇస్తా అంటే నేను తీసుకోను. నా కాడ అంత లేవు అందుకని చెప్పేసి. అంత లేకపోతే ఊకో. నీ డబ్బులు నువ్వు ఎప్పుడైతే ఇస్తావు అప్పుడే వీడియోస్ పంపిస్తా, లేకపోతే నెట్లో పెట్టేస్తా, నీ ఇష్టం ఇక. నువ్వు ఎప్పుడైతే ఇస్తావు అప్పుడే వీడియోస్ పంపిస్తా, లేకపోతే నెట్లో పెట్టేస్తా, నీ ఇష్టం ఇక. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ సోని, ఇలా చేయకు. కాలు పట్టుకోవడం లేదు, ఏం లేదు. నీ వీడియోస్ నీకు కావాలంటే నా 30K నాకు ఇచ్చేసేయి, లేదంటే ఫోన్ కట్ చేయి. కథలు పడుతున్నావు ఏంది నువ్వు? కథలు పడుడు కాదు, నా కాడ ఏమో అంత క్యాష్ లేవు, నువ్వేమో ఇలా బెదిరిస్తుంటివి. ఉన్నప్పుడు ఇచ్చినా కదా, ఇప్పుడు లేవు అంటున్నా కదా. లేకపోతే ఉండు మరి, నేను వీడియోస్ పంపా, ఇట్లా పెట్టేస్తాను, నీ ఇష్టం. ఉన్నప్పుడు అంతా తీసుకుంటేవి, ఇప్పుడేమో చివరికి వచ్చేటప్పుడు గిట్లా చేస్తున్నావు. ఇది చాలా తప్పు. నీకు తప్పు అనిపించట్లే ఇట్లా చేయనీకి. ఫోన్ కట్ చేసివా నువ్వు? డబ్బులు ఇస్తే మాట్లాడు, లేకపోతే లేదు. చెప్పినా కదా నువ్వు డబ్బులు ఇచ్చి నీ వీడియోస్ నీకు పంపిస్తా అని. కట్ చేసిందా? మళ్ళీ ఏం కాదు, మళ్ళీ కట్ చేసిందా? సరే మళ్ళీ ఏం ఇంకా కట్ చేస్తుంది. సరే ఒక పని చేద్దాం, నంబర్ చెప్తా. 1 హలో, హాయ్, దిస్ ఈజ్ సుధాకర్ మస్కరి. మాట్లాడేది సోనియా అండి? అవునండి. ఓకే అండి, మీరు ఇక్కడ పాస్ ప్రింటర్ నడుపుతారు కదా? అవునండి. ఓకే, అయితే మాకేంటంటే మాకు హోమ్ సర్వీస్ కావాలి. మీకు అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉన్నాయి, ప్లస్ ఏంటిది అనేది నాకు ఒకసారి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? ఆయిల్ మసాజ్ కానీ ఇంకా అంటారు కదా, అట్లాంటిది. మీకు అవైలబుల్ మా దగ్గర. ఇప్పుడు మాకేంటంటే బాడీ పెయిన్స్ బాగుంటాయి, మొత్తం మేమంతా జంకిపోతుంటాం. ఎట్లా అంటే మాకు 24 hours మేము స్ట్రగుల్స్ అవుతుంటాం కదా. యాక్చువల్లీ మాకు ఏంటంటే స్ట్రగుల్ ఇన్ ద బాడీ ఇన్ ద స్ట్రగుల్స్ అనమాట మాది. మా ఫీల్డ్ అలాంటివి. ఇంకోటి అంటే మాది రియల్ ఎస్టేట్ అనమాట. మేము ఓకే అండి, బట్ ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటాము, రియల్టర్స్. మాకు టర్న్ ఓవర్ వేరే లెవెల్ ఉంటుంది. నాకున్న బిజీ షెడ్యూల్లో నేను అంత దూరం రాలేను. నీకు కాకపోతే మనీ ఏదైనా ఎక్స్పెండిచర్స్ ఉంటే అట్లా చెప్పండి, నేను ఏదైనా పే చేసుకుంటాను. అంటే వర్క్ ఓపెన్ వచ్చి చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా చార్జెస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు ఎలాంటి ఛార్జెస్ అయినా సరే నేను పే చేయగలుగుతాను. నాకేంటంటే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానండి. నో ఆల్రెడీ డీపీలో మీ ఫోటో చూశాను, కాంటాక్ట్ అవుతుంది. మీరు మాత్రం చేయగలుగుతారని కాన్ఫిడెన్స్తో నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నాకు మనీ విషయం ఒకటే ఉంటుందండి. లేదండి, నేను 50K కానీ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు చెప్పండి, నేను ఇస్తాను. బట్ ఏంటంటే నాకు మాత్రం మీరు వేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీరు వేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఓకే, ఒకసారి మా ఎస్టేట్కి రండి. మేము ఇక్కడ మా కన్స్ట్రక్షన్లో ఉన్నాము. అంటే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్. నాకు నువ్వు అలాంటి ఛార్జెస్ కోసం ఎలాంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి, సరే నీకు లొకేషన్ పెడతాను నా ఫోన్లో, మీరు వచ్చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. రండి. నేను వేరే వాళ్ళని చూస్తున్నారు కదా, అందుకే నేనేం చెప్తున్నమాట. మీరే కదా సోని? వచ్చిందండి వయ్యారి. చెప్పండి. ఆఫ్కోర్స్ ఇక్కడ మాది సైట్ నడుస్తుందన్నమాట. కొద్దిగా చూసుకొని వెళ్దామని చెప్పి ఈ గుట్టలు కూడా అన్నీ తీసేసి ఇక్కడ మొత్తం క్లియర్ చేసేసి ఒక నాకు 24 hours కాల్స్ వస్తుంది చూడండి. నాకు అంతే ఇక కూర్చోండి. అంటే నాకు ఏంటంటే ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేదు. బట్ ఏంటంటే నాకు మా డాడీ సైట్ చూసుకోమని చెప్పాడు. మాకున్న ప్రాపర్టీలో అతి చిన్న ప్రాపర్టీ ఇదే అనమాట. సో ఇంకా ఏదో అట్లా అని చెప్పేసి నైట్ ఇక తాగేసాం, ఇక్కడ పడేసాం. కూర్చో. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఓకే, మీ లుక్ కూడా బాగుందండి, చాలా నైస్ లుక్. ఓకే, చెప్పండి. మీరు నాకు ఏంటంటే ఇక్కడ అన్ని పెయిన్స్ ఓవర్గా ఉంటాయి. అంటే నేను స్ట్రగుల్ అవుతుంటా కదా, స్ట్రగుల్ ఇన్ ద స్ట్రగుల్ అన్నట్టు నాది ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ బ్యాక్ పెయిన్ అంతా మీరు పట్టుకొని చూసుకోండి. నాది అంతా మీరు టచ్ చేయకండి ప్లీజ్, ఎట్లా ఉంది నాకు. అప్పుడే పడిపోయేటట్టు.
అంటే మీరు బాడీ మసాజ్ అంటే ఇట్లనే చూడాలి కదా. ఆఫ్ కోర్స్ నాకు ఏదైనా టచ్ చేస్తే సంబర్ కట్టి పడిపోతుంది, నాకు ఏదైనా టచ్ చేస్తే సంబర్ కట్టి పడిపోతుంది. ఆ టైప్ బాడీ నాది. అట్లా నాకు ఈ నరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గిల్టీ అవుతుంటాయి అప్పుడు. సంబర్ కట్టి అని మొత్తం ఒళ్ళంతా అవుతుంది. నాకు డబ్బులు చాలా ఉన్నాయి కానీ ఈ బాడీ పెయిన్స్ ప్రాబ్లమ్స్ నాకు అంటే మా దగ్గర కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గోవా, ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు వస్తారు. అంటే క్లయింట్స్ అంటారా లేదంటే ఎట్లా? ఏంటి బాడీ మసాజ్ చేసే వాళ్ళు. ఓకే ఓకే. మనకు గోవా వాళ్ళంటే గోవా వాళ్ళు దొరుకుతారు, ఎవరంటే వాళ్ళు అవైలబుల్ మా దగ్గర. మీకు ఏదైనా సర్వీస్. నాకు జిందగీలో ఒక్కసారైనా సరే కానీ ఒక ఫీలింగ్ ఉంటుండే థాయిలాండ్తో చేయించుకోవాలి. ఉన్నారా మనకి? ఉన్నారు కావాల వాళ్ళతో చేయించుకుంటారు. నాకు కొంచెం అంటే బెటర్ కానీ నాకు ఇక్కడ నరాలు జిల్లు అంటుంది. ఇవన్నీ ఫ్రీ, నాకు ఫ్రీ అయిపోవాలి బాడీ అంతా. ఎట్లా అంటే ఇట్లా ఎట్లా అంటే ఇట్లా నాకు ఒక రకమైనటువంటి ఇది. అట్లా మీరేం టెన్షన్ కాకండి. నాకు నా ఏటీఎం కార్డ్స్ ఇస్తాను, మీ పిన్ కూడా చెప్తాను. నాకు తీస్తే 500 నోట్లు తప్ప నాకు అసలు ఈ 10 రూపాయల నోట్లు నాకు నచ్చాయి. చెప్తాను, మొత్తం 10 రూపాయల నోట్లే ఉన్నాయి. ఈ కళ్ళు మింగినాయండి. ఇవేంటండి ఇప్పుడు కనిపించినాయండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీ కస్టమర్స్తో మాట్లాడే విధానం ఇదేనా? ఓకే అండి, సారీ. మా భాషలో సారీ ఇలా చెప్పారు, మరి ఇలా చెప్తారు. అది వేరే లేని. ఎప్పుడు వస్తారు ఆఫీస్కి? వస్తాను. కార్డు తీసుకోండి, నీకేం కావాలన్నా స్వైప్ చేసుకోండి. ఓకే, పిన్ నెంబర్ చెప్తా. కార్డే ఇచ్చినోని కార్డ్ నెంబర్ ఇవ్వను. నాకు అర్థం కావట్లేదు విషయం. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా లాగుతుందండి ఇది. ఇక్కడ మీరు అట్లా ముట్టుకోకండి. ఏదో అలా అంటే నాకు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. మేము చెప్తున్నాం, జస్ట్ ఇట్లా చూడాలి కదా. ఆఫ్ కోర్స్ చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మన పిదుకల నుంచి ఇక్కడ వరకు మనకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అది అయిపోయాక ఇక్కడ ఉన్న ఈ 4 ఆర్మ్స్ ఉంటాయి కదా, నాకు టచ్ చేస్తే ఎట్లా అవుతుంది తెలుసా? లిటరలీ చెప్తున్నా, నాకు కాదు. నాకంటే అలా కాదండి. నాకు ఇక్కడ టచ్ చేస్తారు కదా, ఒక రకమైనటువంటి హిపాప్స్ వస్తాయన్నమాట. నాకు అవి షీట్ మీరు అట్లా టచ్ చేయకండి ప్లీజ్. అవ్వట్లేదు. మరి మసాజ్ చేయిస్తాం కదండి. అదే అంటే నాకు ఏదైనా ఇంకా దానికి ఏదైనా సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ కావాలి. నాకు ఏం కావాలి అంటే మనకు ఇట్లా టచ్ చేసినవి, హగ్ చేసినవి ఏం కాకుండా ఉండడానికి పంపిస్తాం. నాకు వైట్ పాయింట్ వేసుకున్నా ప్రాబ్లం, అది అర్థం చేసుకోండి కొంచెం. ఓకేనా? ఇప్పుడు మేము మిమ్మల్ని టచ్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే మేము కూడా మిమ్మల్ని మసాజ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా టచ్ చేస్తాం. నాకు ఒక్కసారి ఎందుకు నెక్ నుంచి ఇక్కడ వరకు బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సరే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఒకటే అయిపోతుంది. అదొక అంటే ఆడవాసన ఎప్పుడు తలగలేదు కదా నాకు. ఎప్పుడు లేడీస్ టచ్ చేయలేదు అండి, అంతా బాయ్స్ టచ్ చేస్తుంది. అంటే మా ఆఫీస్కి వస్తే ఇలాగే ఉంటుందండి, బాడీ మసాజ్ కాబట్టి ఎక్కడెక్కడో టచ్ చేయాల్సి వస్తుంది. నీకు అర్థమవుతుందా? మీరు అలా ఊరిపోతే మేమేం చేయలేము. మిమ్మల్ని క్లోజ్గా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేస్తుంది, నీకైతే ఏం అట్లా ఏం లేదు కదా. అంటే మేము కూడా మిమ్మల్ని టచ్ చేస్తాం కదా, నో ప్రాబ్లం. నాకు ఇంకోటి ఏంటంటే మీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి సార్, మీరు ఇప్పుడే పరిచయం అయింది కదా, ఇంకా మా ఆఫీస్ కూడా రాలేదు, మేము బాడీ మసాజ్ కూడా చేయలేదు. ఇలా అంటే కరెక్ట్ కాదు కదా సార్. లేదండి, నేను ఎఫ్బీలో చూశాను మిమ్మల్ని, మీ ప్రొఫైల్ చూశాను, మీ పిక్స్ చూసుంటారు. బట్ నేను జాబ్ చేసుకుని ఉంటా కదా. నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి సార్? ఈ సైట్లు మనయండి, ఇట్లాంటి సైట్లు దగ్గర 10-15 ఉన్నాయి. మా డాడీ కోడలు కొండిపో, నాకు సంబర్ కట్ట లేకుండా. అదేంటి సార్ అలా మాట్లాడుతాను? మా అమ్మ కూడా కోడలు లేకుండా. మస్తు జాబ్ చేస్తున్నారు మీరు. లేదండి, సీరియస్ ఆలోచన చేసుకోండి. ఎప్పుడు బాడీ మెసేజ్ చేసుకుంటారు సార్?
ఇక నా బాడీ నువ్వు అయినప్పుడు నీకే నేను మసాజ్ అయిపోతాయి. ఇక నా బాడీ నువ్వు అయినప్పుడు నీకే నేను మసాజ్ అయిపోతాయి. కరెక్ట్ కాదు సార్ ఇది. కొంచెం కరెక్ట్గా చెప్పండి. అంటే నేను మిమ్మల్ని పిలిచినని చెప్పి మిమ్మల్ని ఏం చేయట్లేదు. ఓకే, మీకు నచ్చితేనే సంపర్కట్టండి. నేను ఆలోచించుకొని చెప్తాను సార్. అంటే మా ఫీల్డ్ ఇది కదా జాబు. మేము ఎవరెవరో చాలామంది వస్తారు కానీ ఇలా ఉండలేము మేము అంతా. మీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఆలోచించుకుంటాను సార్. చించుకో, నువ్వు ఎంత అయినా చించు. సరే, నా బట్టలు మొత్తం చెప్పిమని చెప్పిస్తాం. నా బట్టలు మొత్తం చెప్పిమని చెప్పిస్తాం. ఓకే. చెప్పిమంటావు? ఏమొద్దు చెప్పండి. వద్దు వద్దు వద్దు. మీకు ఏదంటే చేస్తాం. మీకు ఏదంటే నువ్వు ఎంత చిల్ అంటే అంత చిల్. అసలు నీకు ఎక్స్పెక్ట్ చేసినంత గోల్ ఇస్తాను. అలా ఏమొద్దు సార్. మీకు ఇవి కావాల్సినవి ఉంటాయి మా దగ్గర. ఒకసారి నేనేం చెప్తానంటే వద్దండి ప్లీజ్, అర్థం చేసుకోండి మాట. ఏంటండి మీరు ఇక్కడ దాకా పిలిచి అట్లా చేస్తారు? నేను మిమ్మల్ని టచ్ చేయను. మీ ఇష్టం లేదు, నేనేం చేయను. ఓకే, మీరు ఓకే అంటేనే ఓకే. నేను ఆలోచించుకుంటాను. చించండి ప్లీజ్, చించండి ప్లీజ్, చించండి. ఓకే చించుతా, ఓకే చించుతా. ఎప్పుడు చించుతావు చెప్పండి, నేను అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. 2 daysలో చెప్తానండి. నాకు అంత వెయిట్లో ఓపిక లేదు. 2 days అంటే 24 అంటే 48 hours. ఐ డోంట్ నో, ఐ కాంట్ ఇట్. చూడండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఓకే, చేసుకుంటా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. మీరు నాకు మెసేజ్ చేస్తున్నారని నీకు చేయాలా? మీరు నాకు మెసేజ్ చేస్తున్నారని నీకు చేయాలా? ఏంటి మసాజ్? అలా అంటున్నారా? మీరు నాటి అండి, టూ మచ్ నాటి మీరు. ఓకే, ఇవి ప్రొడక్ట్స్ ఒకసారి చూడండి. పర్లేదండి, మిమ్మల్ని చూశాను. మీ ప్రోడక్ట్ ఎట్లుంటుంది? ఇల్లుని చూసి ఇల్లు అని చూడమన్నారు. నేను 2 చూసేసిన. నాకు అదంత అవసరం లేదు. మీరు మసాజ్ చేయగలుగుతారు నాకు తెలుసు. చేస్తాను. ఏం లేదు ఇంకా, ఇంకేం లేదు అంతే. మసాజ్ మాత్రం చేయగలుగుతారు. మసాజ్ మాత్రం చేయగలుగుతారు. మనీ కూడా ఏమైనా కావాలండి మీకు? అంటే మసాజ్ చేస్తే మనీ ఇవ్వాలి కదా. మనీ ఒకటినా చెక్ కూడా ఇవ్వమంటారా? నేను బ్లాంక్ చెక్ ఇస్తాను. ఏం లేదు, ఓన్లీ మనీ ఇవ్వండి చాలు. మేము ఆఫీస్కి ఇవ్వాలి కదా. నేను నీకు పర్సనల్గా ఇస్తాను. ఏమేమంటారు చెప్పండి. అంటే సర్వీస్ని బట్టి మీరే ముందు ఇస్తారులే సార్. అంటే సర్వీస్ని బట్టి మీరే ముందు ఇస్తారులే సార్. మీ సర్వీస్ గురించి నాకు తెలుసులేండి. సరే, ఎంత ఇవ్వమంటారు? నేను చెప్తాలే తర్వాత. ఇంకేమైనా అర్జెంట్ ఉంటే కూడా చెప్పండి. నేను అమౌంట్ ఫోన్పే చేసేస్తాను ఇప్పుడు. ఓకే, ఎంత ఇవ్వమంటారు చెప్పండి. నేను ఏం అడగను సార్, మీకు తెలియాలి అంటే బాడీ మసాజ్ కదా. ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా మీరు ఫోన్పే చేయండి ఆ నెంబర్కి. మళ్ళీ నేను బ్లాక్మెయిల్ చేయొద్దండి. ఏం చేయండి. ఈమెయిల్ కూడా చేయొద్దు. ఓకే, వైట్ మెయిల్ కూడా చేయొద్దు. నాకు ఓన్లీ మైల్ పడుతుంటుంది, మెయిల్ చేస్తుంది. ఓకే, ఓకే. ఇంతేనా? ఇంకేమన్నా? ఇంకేం లేదండి. ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఏం లేదు ఇంకా. ఒక్కసారి అక్కడ ఇది మీ హోమ్కి వస్తాం కదా, ఏదైనా అక్కడ చూసుకున్నాం. అన్నీ అక్కనే, అన్నీ హాల్లోనే. దొంగ అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్, నా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్, ఏమనుకోకండి. చెప్పండి. ఏదైనా సరే మా చిన్నోడు ఒకడు ఉన్నాడు. అంటే ఈ చిన్నోడు కాదు, ఇంకో చిన్నోడు. మీరు ఏదనుకోవద్దు ప్లీజ్. ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే అర్థం చేసుకోండి. వాడికి కూడా ఏంటంటే నేను ఏది తింటే వాడు అది తింటాడు. నేను యాపిల్ తిన్నానంటే వాడు యాపిల్ తింటాడు. నేను పైనాపిల్ తింటే వాడు పైనాపిల్ తింటాడు. నేను జాంకాయ తింటే వాడు జాంకాయ తింటాడు. నేను ఏది తింటే వాడు అది తింటాడు. మీరు కొంచెం వాడిని కోఆపరేట్ చేస్తే. వస్తారు ఇప్పుడు తను కూడా. అంటే మనం వస్తాడు ఫస్ట్, నేను సెకండ్ వాడు. ఎప్పుడైనా అంతే వాడు. నా ఇంగిల్ తినని షో కొడుతుంటాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. చేసుకుంటారు కదా. ఏంటిది అర్థం చేసుకో. స్వీటీ, సరే వాడిని రమ్మని చెప్తాను, ఫోన్ చేస్తాను, వాడు వస్తాడు. వచ్చాక కొంచెం మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్ వాడికి కూడా. ఓకేనా? తనకి కూడా బాడీ మసాజ్. నాకు పెయిన్ మసాజ్, వాడు బాడీ మసాజ్. మన ఇద్దరం కలిసి, మన ముగ్గురం కలిసి హస్కీ కస్కీ మస్కాస్. నేను జోక్స్ చేస్తాను, ఇంకేం చేయను. అంటే అన్నీ చేస్తాను, అది కూడా చేస్తానులే, మీరు అట్లా ఇప్పుడు అనుకోవద్దు. నేను మాత్రం ఒక షూర్ చెప్తానండి. మీరు లేపుకున్న లిప్స్టిక్ నా లిప్స్తో తీసేస్తాను. తీసేయమంటారా?
తర్వాత చూద్దామండి. హలో బ్రో, ఇక్కడ నేను సైట్లో ఉన్నాను. చెప్పండి మీరు ఇంకా ఇంకేముందండి, ఏమి లేదు. నా వల్ల ఒక్కసారి నేను చెప్పండి. ఏం లేదు. మీరు అన్ని మసాజ్ చేయాలి, మరి ఇట్లా అయితే కష్టం. చేస్తాం. ఏ మసాజ్ అంటే మసాజ్ చేయాలి. ఓకే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. ఓకే చేస్తాం. ఓకేనా? ఏ మసాజ్ అంటే మసాజ్, పేమెంట్ నో కాంప్రమైజ్, మసాజ్లో నో కాంప్రమైజ్. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. నాకు అన్నీ కావాలి. ఓకే. ఓకేనా? అన్నీ కావాలి. ఓకే. ఏం కావాలి? అన్నీ కావాలి. హారా, నేను వస్తా. ఏడికి వస్తావు? ఏడికి వస్తావు అంటే మీరు అక్కడికి రండి, ఆఫీస్ దగ్గరికి. మరి ఏడు అని తెలుసు. తెలుసని నాకు తెలుసు, అందుకే నేను తెలుసుకున్నాను. ఓకే చెప్పండి, ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి ఏంటి అంటున్నావు? ఏంటి తన పరిస్థితి? వాడిని బ్లాక్మెయిల్ ఈమెయిల్ అని చెప్పి చెప్తున్నాడు కదా, మరి ఏంది అది? నేను కూడా బ్లాక్మెయిల్ చేస్తాను. నన్ను కూడా చేస్తావు, చెయ్యి. నేను వద్దంటే నన్ను చేసుకుని నాకు ఏం వంకాయలు మురిగాయి, ఎందుకన్నా పెళ్ళాము తెలుసు నేను ఎట్లకేం బద్మాష్గా. నేను నన్ను ఏం కాదు, దేశానికి కూడా తెలుసు నేను వేస్ట్గా. నేను నాకేం టెన్షన్ లేదు, నన్ను చేసుకో, కానీ వీనితో ఎందుకు చేస్తున్నావు అంటున్నావు? కథలు దింగుతున్నావు ఏంది? నిజం నిజం చెప్పు, కథలు దింగుతున్నావు లంజోడక నువ్వు. మరి ఎందుకు